రైతులకు యూరియా బత్తాల కోసం ఇబ్బంది అవుతుందని చెప్పి సూసైడ్ కాడికి అయితే సూసైడ్ కాడ లైన్లు కట్టించిళ్ళు. లైన్లు బయట ఉండగా చిట్టీలు ఇచ్చుకుంటా లోపల తోలుతా ఉన్నారు. ఒకటేసారి గేట్ తీస్తే అందరు లోపల వచ్చిళ్ళు. లోపల వచ్చినాక ఎస్ఐ గారు వచ్చి అందరూ కూర్చోబెట్టినాక చిట్టీలు పంచుతానంటే అప్పుడు లొల్లి అయింది. చిట్టీలు పంచే క్రమశిక్షణ లేకనే ఇది అంతా జరిగింది. పోయిన సోమవారం వచ్చిన లారీ మళ్ళీ సోమవారం వారం రోజులకు వచ్చింది. అప్పుడు బత్తాలు దొరకలే, ఇప్పుడు బత్తాలు దొరకలే. పొలం ఆడ ఖరాబ్ అయిపోతుంది. ఒంటి గంటకు వచ్చి నేను 12 గంటలకు వచ్చిన ఉన్నారు. 12 గంటలకు వచ్చిన ఉన్నారు. నేను 1 గంటకు వచ్చిన, 3ంటికి వచ్చిన ఉన్నారు, 4ంటికి వచ్చిన ఉన్నారు, 6ంటికి. ఇప్పుడు 6ంటికి వచ్చిన వాళ్ళు కొంతమందికి నయం అయింది. 6 గంటలకు వచ్చిన బస్సు దొరికింది. 1:30కు లైన్ స్టార్ట్ అయింది. 4-3:30 క్రౌడ్ బాగా పెరిగిపోయింది. క్రౌడ్ పెరిగిపోయినప్పుడు పోలీస్ సిబ్బంది ఏం మాత్రం కూడా సహకరించారు. ఇద్దరు పోలీసు వాళ్ళు వస్తే ఇంత వేల జనాభా ఎట్లా కంట్రోల్ చేస్తారని అనుకున్నారు వాళ్ళు. అందువల్ల ఇదంతా సమస్య. 2-3 చచ్చిపోయేటోళ్ళు ఉండే ఇవాళ తెలుసా. సిబ్బంది వాళ్ళు వచ్చి వాళ్ళ టైంకి సిబ్బంది రాలే. ఇవాళ 5 గంటల దాకా క్రౌడ్ పెరిగిపోయింది. క్రౌడ్ పెరిగిపోయాక ఇప్పుడు నూరెళ్ళ పెట్టాల్సి వచ్చింది అందరూ. సొసైటీ సింగిల్ వాళ్ళ యాజమాన్యం తప్పును పోలీస్ డిపార్ట్మెంట్ చాలా తప్పు. ఇలా 2-3 జనాలు చచ్చిపోయేటోళ్ళు ఉండే. ఇంత క్రౌడ్ పెరిగినప్పుడు 4 గంటల వరకు క్రౌడ్ బాగా పెరిగి చూస్తూనే ఉంటారు రోజు. మరి ఎంత సిబ్బంది పంపించాలన్న ఆలోచన ఉండదా?